మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతన్నలు ఎక్కువ ఉంటారు, అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను. చీఫ్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతన్నలు ఎక్కువ ఉంటారు, అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను. చీఫ్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతన్నలు ఎక్కువ ఉంటారు, అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను. చీఫ్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను. మళ్ళీ అనేక సార్లు నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక్కడ పద్ధతి బాలేదు, అదో రకం ఇదో రకం అన్నట్టు చూస్తున్నారు. మరి ఈ రైతుల మీద ఎందుకు మీ కక్ష? అంటే పెద్దపల్లి రైతులనే చూసుకుంటాము, మేము మంచిర్యాల రైతులను చూసుకోమని చెప్పి ఎవరైనా మీకు ఆర్డర్స్ ఇచ్చిండ్రా? ఇప్పుడు మళ్ళీ ఇంకో యాంగిల్లో చూస్తే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉన్నాయి, అంటే దళిత రైతన్నలు ఎక్కువ ఉంటారు, అంటే మీకు దళితుల పంట అని మీకు వద్దా? అదా మీ అహంకారము? 6 లక్షల టన్ను మిన్నింగ్ కెపాసిటీ ఉంటే మీరు కేవలము 1 లక్ష 2 లక్షల వరకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పి ఈరోజు నన్ను అడగడం జరుగుతుంది. ఈ ఇష్యూని మళ్ళొకసారి నేను మీ మీడియా మిత్రుల ద్వారా నేను సెపరేట్గా లేఖ కూడా రాస్తాను. చీఫ్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మీద ఒక రివ్యూ తీసుకొని ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పి నేను కోరుతాను.